నమస్కారం. మా ఊరి కథలకు స్వాగతం. టూర్ వెళ్దాం రండి సీజన్ 2 ఎపిసోడ్ 3కు సుస్వాగతం. బనశంకరి దేవి ఆలయం నుండి మా ప్రయాణం మహాకూట ఆలయాల వైపుకి సాగింది. మహాకూట దేవాలయాల సమూహం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలోని మహాకూట అనే గ్రామంలో ఉంది. ఇది హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా స్థలం మరియు ప్రసిద్ధ శైవ మఠం ఉన్న ప్రదేశం. ఉత్తర భారతదేశంలోని కాశీలాగే మహాకూట దేవాలయాలను దక్షిణ భారతదేశంలోని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఉత్తరాన ఉన్న నదిలా కాకుండా మహాకూట దేవాలయంలోని కోనేరు పాపాలను కడిగివేయడంతో పాటు వైద్యం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఇక్కడి కోనేరును విష్ణు పుష్కరిణి లేదా పాప వినాశ తీర్థం అని పిలుస్తారు. అయితే ఈ మహాకూట దేవాలయాలు 6వ లేదా 7వ శతాబ్దానికి చెందినవి మరియు బాదామి చాళుక్య రాజవంశం రాజులచే నిర్మించబడ్డాయి. ప్రతి యుద్ధంలోనూ పొరుగు రాజ్యాలపై గెలిచిన తర్వాత చాళుక్య పాలకులు చాలా సంపదను విరాళంగా ఇచ్చేవారు కాబట్టి ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాన పినాకి, తూర్పున రామలింగం, దక్షిణాన కపిలేశ, పశ్చిమాన మల్లికార్జున ఆలయాలు మహాకూట ఆలయాలను రక్షిస్తున్నాయని నమ్ముతారు. మహాకూట దేవాలయాలలో ప్రతి ఆలయం ముందు నంది ఉంటుంది. మహాకూటేశ్వర అనేది ద్రవిడ శైలిలో నిర్మించిన ప్రధాన ఆలయం మరియు మహాకూట దేవాలయాల సమూహంలో పునర్నిర్మించబడిన ఏకైక మరియు అతిపెద్ద ఆలయం. ఇతర 12 చిన్న దేవాలయాలు నగర శైలిలో నిర్మించబడ్డాయి. అన్ని ఆలయాలకు గర్భగుడిపై వంకర గోపురాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో శివలింగం ఉంటుంది. ఇది శివునికి ప్రతీక. 7వ శతాబ్దానికి చెందిన కర్ణాటక కళాకారులు ఉత్తర భారత నాగర శైలి దేవాలయాలకు ఆనుకుని దక్షిణ భారత ద్రవిడ శైలి దేవాలయాలను నిర్మించడం ద్వారా వారి వాస్తు శిల్పంలో ఒక నిర్దిష్ట పరిశీలనాత్మకతను సాధించారు. ఇంకా వారి ద్రవిడ మరియు నగర శైలులు స్థానిక స్వదేశీ వైవిధ్యాలు మరియు దక్షిణాన ఆధునిక తమిళనాడులో మరియు ఉత్తరాన మధ్య భారతదేశంలో ఉన్న నిర్మాణ శైలులతో సంబంధం లేనివి. వారు ఒక శైలి యొక్క ప్రాథమిక ప్రణాళికను ఇతర లక్షణాలతో కలపడం ద్వారా దీనిని సాధించారు. ఈ ఆలయాల్లోని అనేక మందిరాల్లో ద్రవిడ శైలిలో నిర్మించిన మహాకూటేశ్వర ఆలయం మరియు మల్లికార్జున ఆలయం అతిపెద్దవి. విష్ణు పుష్కరిణి మధ్యలో ఒక చిన్న మందిరం ఉంది మరియు దాంట్లో 5 ముఖాలు కలిగిన లింగం అంటే పంచముఖ లింగం అని పిలువబడే శివలింగం ఉంది. దేవాలయం గురించిన ఆకర్షణీయమైన వాస్తవం ఏంటనంటే మహాకూట ఆలయ సముదాయంలో 2 డజన్కు పైగా శివాలయాలు ఉన్నాయి. మహాకూట దేవాలయాల సమూహంలో పునర్నిర్మించబడిన మరియు అతిపెద్ద దేవాలయం మహాకూటేశ్వర మాత్రమే. ఇది ఈ ప్రదేశం యొక్క ఉత్తమ ఆకర్షణ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది. మహాకూటేశ్వర ఆలయం బెంగళూరు నుండి 460 కిలోమీటర్ల దూరంలో, బాదామి నుండి 15 కిలోమీటర్ల దూరంలో మరియు పట్టడ్కల్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాకూట దేవాలయాల సమూహం బాదామి మరియు పట్టడ్కల్కి మధ్యన ఉంటుంది. అలా మహాకూటేశ్వరలోని అనేక శివలింగాల దర్శనం కూడా మాకు కలిగింది. ఆ తర్వాత మా ప్రయాణం పట్టడ్కల్ వైపుగా సాగింది. టూర్ వెళ్దాం రండి సీజన్ 2 ఎపిసోడ్ 4తో పట్టడ్కల్లో కలుద్దాం. సెలవా మరి.